మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందిస్తాం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు అందిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు. చెరువులు, నాలాల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 5 గంటలకు పైగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. కాన్వాయ్ వెళ్లలేని ప్రాంతాల్లో జేసీబీ సాయంతో వెళ్లి పరిశీలిస్తున్నారు. వరద బాధితులకు సాయం చేయకపోతే మంత్రులైనా అధికారులైనా ఊరుకునేది లేదని అన్నారు. ప్రకాశం బరాజు గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందా అని దర్యాప్తు జరుగుతోందని అన్నారు. దోషులు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీశారు. వరదలతో మృతి చెందిన కుటుంబాలకు కేంద్రం 3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల ఎక్స్గ్రేషియా విషయంలో సీఎం క్లారిటీ ఇవ్వాలని తెలిపారు. ఆయన కేంద్రం ఇచ్చిన 3 లక్షలతో కలిపి 5 లక్షలు ఇస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 5 లక్షలు ఇస్తుందా చెప్పాలన్నారు. విజయవాడలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద బుడమేరుకు గండిపడింది. సమీప ఇళ్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మైక్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు కాల్వను ఆనుకుని ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇళ్లలోకి నీరొచ్చే అవకాశం ఉన్నందున ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. సమీప ఇళ్ల ప్రజలకు స్థానిక శారదా కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటి కన్య రైల్వే లైన్ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. 36 గంటల్లో రైలు పట్టాలను పునరుద్ధరించి రికార్డు సృష్టించారు. అనంతరం ట్రయల్ రన్ సైతం నిర్వహిస్తున్నారు. ఒకవేళ ట్రయల్ రన్ సక్సెస్ అయితే రేపటి నుంచి రైల్వే రాకపోకలు కొనసాగుతాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వరద బాధితుల సాయంగా తమ ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. 130 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను సీఎం అభినందించారు. త్వరలో ఉద్యోగులతో సెక్రటేరియట్లో సమావేశమవుతానని, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ముంబై నటి కేసుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్, జిందాల్ కలిసి ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. జగన్, జిందాల్ ను జే స్క్వేర్ అంటూ షర్మిల సెటైర్లు వేశారు. వీరిద్దరూ కలిసిన ప్రతిసారి కడప స్టీల్ ప్లాంట్ విషయంపై చర్చిస్తున్నారని భావించాం, కానీ వారి స్కీములన్నీ కాదంబరి జట్వానీపై వేశారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా మీదుగా రుతుపవనాలు కదులుతున్నాయని, దీంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 5న మరో అల్పపీడనం ఏర్పడుతుందని అన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంగీని అంటువ్యాధిగా ప్రకటించింది. నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానాలు విధించనున్నట్లు తెలిపింది. కర్ణాటకలో గత ఏడాది 5,000 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 24,500 కేసులు నమోదయ్యాయి. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అపరాజిత పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు 10 రోజుల్లో ఉరిశిక్ష విధించనున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ బిల్కు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి చేసింది. పోల్తావాపై మాస్కో క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 41 మంది ఉక్రెయిన్లు మృతి చెందగా 180 మందికి గాయాలయ్యాయి. విద్యాసంస్థ, ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. పాకిస్తాన్పై బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసింది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. ఈ గెలుపుతో బంగ్లా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 4వ స్థానానికి ఎగబాకింది. 2 మ్యాచ్లు మాత్రమే గెలిచిన పాక్ 8వ స్థానంలో కొనసాగుతోంది.